షుగర్ కంట్రోల్లో ఉంటే గుండె జబ్బులు రావని లేదు, ఛాన్స్ తగ్గుతాయి. ఏమవుతుందంటే మన బాడీలో మెకానిజం ఎంత బ్యూటిఫుల్ మెకానిజం, మరి దేవుడు అనండి, నేచర్ అనండి, మరి ఏదైనా ఏది క్రియేట్ చేద్దాం, ఏ మనుషులుగా మనం ఇవి క్రియేట్ చేయలేము. అంత బ్యూటిఫుల్ స్మూత్ మెకానిజం ఉంటుంది. షుగర్ అలా 100, 110కి వెళ్తే ఇన్సులిన్ 1 యూనిట్, హాఫ్ యూనిట్ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని తగ్గిస్తుంది. 300కి వెళ్తే 10 ప్రొడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. మనం ఇచ్చే ఏంటంటే ట్యాబ్లెట్ ఇప్పుడు వేసుకుంటాం, 1 గంట 2 గంటలు పనిచేస్తాం, దాని లెవెల్ తగ్గుతుంది. షుగర్ ఇక్కడ ఉంటుంది, డ్రగ్ లెవెల్ ఇక్కడ ఉంటుంది. సో అందుకనంటే మనం కంట్రోల్ చేసేది ఫిజియలాజికల్ మెకానిజం కాదు, సిస్టమ్ ఇంకా స్టేజ్కి రాలా. మనం ఏదైనా ఇంప్లాంట్ చేసి అలా దాన్ని బట్టి అది చేసే స్టేజ్ వచ్చిన రోజున బహుశా ఈ జబ్బులు తగ్గచ్చు. కానీ ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసినా కూడా గుండె జబ్బులు రావని కాదు, గుండె జబ్బులు వస్తాయి, కొంచెం అవకాశం తగ్గుతుంది. అందుకని ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయని చాలామంది తెలియదు, చెకప్స్కి వెళ్తేనే తెలుస్తుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.